తెలిసిపోయింది సార్. ఇప్పుడు మరి మినరల్స్ అండ్ వైటమిన్స్ కూడా న్యూట్రియన్సే కదా? అదే మినరల్స్ అండ్ వైటమిన్స్ మనకు మేజర్ సోర్సెస్ కొంతవరకు కొన్ని వెజిటబుల్స్, కొన్ని ఫ్రూట్స్ ఆబ్వియస్లీ. కానీ ఈ మధ్య కాలంలో వాటిలో మనకు ఉపయోగపడే మినరల్స్ కన్నా ఉపయోగపడని మినరల్స్ కొన్ని బాడీలోకి వచ్చేస్తున్నాయి. ఓకే. ఎందుకంటే ఫర్టిలైజర్స్ వల్ల కానీ, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్, స్టోరేజ్. ఓకే. ఒక ఆకుకూరని మీకు కోసిన తర్వాత 1 hour లోపల మీరు కానీ దాన్ని వాడకపోతే అది విచ్చుకొని ఉండదు. ఈరోజు మీరు 2 రోజుల ఆకుకూర కూడా మీకు పువ్వులాగా విచ్చుకొని ఉంటుంది. యూ విల్ స్ప్రే, యూ నీడ్ టు స్ప్రే సర్టన్ థింగ్స్ కరెక్ట్ టు మేక్ దమ్ లుక్ ఫ్రెష్. ఓకేనా? ఇప్పుడు ఆ కెమికల్స్లో యూ హ్యావ్ లాట్ ఆఫ్ అన్వాంటెడ్ మినరల్స్, ఆర్సెనిక్ కానీ, లెడ్ కానీ. ఓకేనా? సో ఇప్పుడు మనం కొన్ని వెజిటబుల్స్లో కొన్ని ఆక్సిలేట్స్ అంటాం న్యాచురల్గా, అంటే అవి ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఓకే.